హలో అండి, అందరికీ నమస్కారం. ఏంటి మా నుండి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారు కదా? ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పడానికే ఈ వీడియో అండి. మేము ఎవరికి ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీకు తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి. అది మా బాధ్యత. పాయింట్లోకి వచ్చేస్తే మేము ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము. అది ఏ బిజినెస్, ప్రాసెస్ ఎలా జరిగింది, మేము ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము అనేవి రాబోయే వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఆ వర్క్స్లో బిజీగా ఉండి కొంచెం టైం కుదరక వీడియోస్ తీయలేదు. సో ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయండి. మెయిన్గా మేము ఈ బిజినెస్ ఫీల్డ్లోకి ఎందుకు రాబోతున్నామనేది మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు పోలీస్ అవ్వాలని బాగా ఉండేదండి. అందుకే ఎంత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా అటు సైడ్ జాబ్స్కి వెళ్ళకుండా పోలీస్ జాబ్ కోసమే కూర్చొని దానికోసమే కష్టపడి చదివాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ కూడా బాగా రాశాను. రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది కదా, ఖాళీగా ఉండడం ఎందుకని చిన్న జాబ్ చేస్తూ వెయిట్ చేశాను. సో తీరా రిజల్ట్స్ అయితే వచ్చాయి. చూసుకుంటే 2 మార్క్స్తో జాబ్ మిస్ అయింది. క్వశ్చన్ పేపర్లో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ ఉండడంతో 4 మార్క్స్ యాడ్ చేయాలని కోర్ట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అమ్మాయి 2 మార్క్స్తో జాబ్ మిస్ అయింది. ఇప్పుడు 4 మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఇంకా జాబ్ చేతిలో ఉన్నట్టే అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా వస్తుంది, ఇప్పటికీ ఆ 4 మార్క్స్ ఇష్యూ అలానే ఉంది. ఇంకో పక్కన రిజల్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళడం, జాబ్లో జాయిన్ అవ్వడం కూడా అయిపోయింది. ఈ గ్యాప్లోనే నా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఈ మధ్యనే సుప్రీంకోర్టు కేసుని హైకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి హైకోర్టు కమిటీ వేసి రాంగ్ క్వశ్చన్స్ ఏమీ లేవు కేసుని క్లోజ్ చేసింది. ఇంతకుముందు చెప్పాను కదండి నేను ఖాళీగా ఉండలేనని. సో మా హస్బెండ్ ఎంత సంపాదించినా ఏం చేసినా నేను కూడా తనకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండాలని నా మైండ్లో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. సో అందుకే ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. నేనైతే లక్కీ అండి, ఎందుకంటే నేను ఏది చేసినా నా వెనుక నా హస్బెండ్ ఉంటారు. తను లేకపోయి ఉంటే నేను ఇంత రిస్క్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే బిజినెస్ అంటేనే రిస్క్. నేనైతే స్ట్రాంగ్గా ఒక స్టెప్ తీసుకున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకోటండి, నాకు కెమెరా అంటేనే భయము. ఎందుకంటే కెమెరా ముందు నేను మాట్లాడలేను. ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి ఒకటే రీజన్, అది మై హస్బెండ్. అందరూ అంటారు కదండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అన్నట్టు. మా హస్బెండ్ వెనకాల నేను ఉన్నానో లేదో తెలియదు, కానీ నా వెనకాల మాత్రం మా హస్బెండ్ ఉన్నారు, ఉంటారు. ప్రతి అమ్మాయి వెనకాల ఇలా ఒక స్ట్రాంగ్ పిల్లర్ తోడుగా ఉంటే ఏదైనా సాధిస్తారు. నిజమే చెప్తున్నా, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? సారీ. సో అలా మనకి మొబైల్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. వీడియోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా కంటెంట్ రిలేటెడ్ ఏది చేయాలన్నా ప్రజెంట్ ఉన్న మొబైల్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మెయిన్ ఎడిటింగ్ కూడా బాగా ఇబ్బంది అవుతుందండి. సో అందుకే కొత్త ఫోన్ తీసుకునే ప్లాన్లో ఉన్నాము. వ్లాగింగ్ ట్రిపాయిడ్, లైటింగ్ సెటప్, మైక్స్ కూడా తీసుకుంటాము. ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా ఇద్దరి తరపున థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.